ఒక రైతు చచ్చిపోయింది. యూరియా దొరక ఆందోళన గడ్డి మందు తాగిన రైతు. మంత్రి సీతక్క ఇలాగా నా ములుగు ముద్దు బిడ్డ మా యొక్క ఆయన నల్లగొండ అడవులోకి వెళ్ళొచ్చి ఛత్తీస్గఢ్ అడవులోకి వెళ్ళొచ్చిన అక్క టైగర్ మా యొక్క సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు వేసుకున్న టైగర్ మా యొక్క. కానీ రైతులు ఎత్తే మాత్రం పట్టించుకోదు. ఎట్ట పడుచుకో అక్క, నీ కన్న ముందల ఒక పేదోళ్ళ బిడ్డ చచ్చిపోయిండు, తల్లి సచ్చిన శవాన్ని చేతులు పట్టుకుని అక్క నిలితే కూడా నీ అడగలే నీ మనసు. అసలు బతుకు మనది, అలా మనం ఆదివాసీ బిడ్డ అని చెప్తాం. ఇది ఆడ జరిగింది. ఇంకా పెద్ద ముచ్చట ఉంది చూడు. ఆదివాసీ మహిళల అరెస్టు. ఇది హరితవారం కాదట, పోలీసు దుర్మార్గం. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేట రేంజ్ పరిధి దమ్మన్నపేట మామిడిగూడలో ఆదివాసీ అటవీ అధికారుల మధ్య శనివారం ఉద్రిక్తవాదం నెలకొంది. తమపై దాడి చేసని అటవీ అధికారులు చేసిన ఫిర్యాదు మేరకు వాహనాల్లో వందలాది మంది అటవీ అధికారులు పోలీసులు చేరుకొని 13 మంది ఆదివాసీ మహిళలను అదుపులోకి తీసుకున్నారు. 2004 కంటే ముందు నుంచే తాము భూములు సాగు చేసుకుంటూ బతుకుతున్నామని, శుక్రవారం తాము వాగుల్లో స్నానం చేస్తుంటే అటవీ అధికారులు వచ్చి ఇబ్బంది పెట్టడం వల్లే ఎదురు తిరిగినామని, ఆడబిడ్డల మానానికి భంగం కలిగించే దుర్మార్గం నా కొడుకులు పండబెట్టి తొక్కినమని ఒప్పుకుంటారా. శబాష్ అంట. ఆదివాసీ బిడ్డలైన ఆత్మగౌరవం కలిగిన బిడ్డలు కాబట్టి, అరే మీ పోటీ చేసుకుంటాను, భూమిని కబ్జా చేయరా అని చెప్పేసి 4 మెతుకులు పండించుకుంటాను అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. 2004 నుంచి ఏ సన్నాసి నా కొడుకైతే ఆ ఆడబిడ్డలు స్నానం చేస్తా ఉంటే వచ్చి ఇబ్బంది పెట్టిరో ఆ నా కొడుకుని పన్నెట్టు తొక్కినమంటారు. ఇంకా తొక్కిన నేను తొక్కిన ఎత్తపోయి బొచ్చ అయ్యేది ఏమి లేదు. సో అలాంటి దుర్మార్గులకు పైన మేము తిరగబడ్డామని చెప్పి ఏం తప్పు చేసిరా. ఆదివాసీ బిడ్డ మన సీతక్క గారు బతికేవరా, మరి బతుకుంటే మరి వీళ్ళు కనిపిస్తారు రాక మనకు అని. వీళ్ళు కోటీశ్వరులు, వీళ్ళంతా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు. ఎంత బీఆర్ఎస్ పార్టీ కండువాలయ్యా ఇవన్నీ. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ కండువాలు. వాళ్ళ అమ్మకు అయ్యకు ఊటలే, సీతకు ఒకటే ఉచ్చుతట్లా. అది ఆదివాసీ బిడ్డలు కాదు.